నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బలూచీలపై షరీఫ్ సర్కార్ కత్తి వేలాడుతోంది. బలూచిస్తాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఫ్రీడమ్ బలూచ్ పేరుతో చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పాక్ పాలకులు కుట్రలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న జనాలపై ఆర్మీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది షరీఫ్ ప్రభుత్వం. తాజాగా తీసుకొచ్చిన చట్టం బలూచ్ ప్రజల భవితవ్యాన్ని మరింత చీకట్లోకి నెట్టేస్తోంది. కొత్త చట్టం ప్రకారం పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ వంటి నిఘా సంస్థలు ఎలాంటి అభియోగం లేకుండానే అరెస్టు చేయొచ్చు. కోర్టులో హాజరు పరచకుండా ఒక వ్యక్తిని 90 రోజుల పాటు నిర్బంధించొచ్చు. జూన్ 4న బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక సవరణ చట్టం 2025ను ఆమోదించింది. బలూచ్ ప్రావిన్స్ లో భద్రతా దళాలకు విస్తృత అధికారాలను ఇచ్చే కొత్త చట్టం ఇది. దీంతో BLA తీవ్రంగా ఖండిస్తోంది. జాతీయ భద్రతా పేరుతో జరుగుతున్న ప్రజాస్వామ్య హననంగా భావిస్తోంది. కొత్త చట్టంపై మానవ హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అణచివేత, అశాంతికి మరింత ఆజ్యం పోస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. బలూచిస్తాన్లో ఇకపై అనుమానం ఆధారంగా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. న్యాయ పర్యవేక్షణ అవసరం లేదు. పోలీసులు, నిఘా కార్యకర్తలతో కూడిన ఉమ్మడి దర్యాప్తు బృందాలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఈ చట్టం సివిల్ పోలీసింగ్, సైనిక కార్యకలాపాల మధ్య రేఖను అస్పష్టం చేస్తుందన్నారు విమర్శకులు. ముఖ్యంగా బలూచ్ జనాభాను లక్ష్యంగా చేసుకుని సామూహిక నిఘా, రాష్ట్ర అణచివేతకు మార్గం సుగమం చేయనుంది. ఇప్పటికే బలవంతపు అదృశ్యాలు దశాబ్దాలుగా బలూచిస్తాన్ను వెంటాడుతున్నాయి. అనేక కుటుంబాల ప్రజలు ఏమైపోయారో కూడా తెలుసుకోలేని దుస్థితి. కొంతమంది 15-20 సంవత్సరాల తర్వాత కూడా కనిపించట్లేదు. వాళ్లను పాక్ బలగాలే అపహరించినట్టుగా ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శించాయి. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 ఉల్లంఘనపై స్థానికులు భగ్గుమంటున్నారు. రాజ్యాంగ రక్షణ, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై ఆవేదన వ్యక్తం చేశారు. బలూచిస్తాన్ను చట్టబద్దమైన నిర్బంధ జోన్గా మారుస్తోందని BLA కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పౌర హక్కుల సమూహమైన BYC ఆందోళనలు చేపట్టింది. ఇలాంటి నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని మండిపడింది. జర్మనీలో నాజీ నిర్బంధ శిబిరాలు, చైనాలో ఉయిగర్ ముస్లింల నిర్బంధ కేంద్రాలను గుర్తు చేస్తోంది BYC. అయితే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడం అవసరమని వాదిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని సమర్థించింది. పౌరులు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం ప్రముఖ